బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 2వ వార్డులో టీడీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత జూగుంట పురుషోత్తం, టీడీపీ కౌన్సిలర్ జూగుంట కళ్యాణి, మాజీ సర్పంచ్ జూగుంట స్నేహలత ఆధ్వర్యంలో 2వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ జూగుంట చందు ఆయన అనుచరులతో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి వారికి పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 6 సార్లు గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు గ్రామాల్లో కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని 84 పంచాయతీలలో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. తమకు ఇసుక, గ్రావెల్, మట్టి వంటి వ్యాపారాలు లేవని తెలిపారు. తమ కష్టంతో వ్యాపారం చేసుకున్న డబ్బులను మాత్రమే ప్రజాసేవకు ఖర్చు పెడుతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకి, అందరికీ, నాయకులకి అందరికీ నా వందనాలు. ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలోని 2వ వార్డులో హరిజనవాడ యువకులు, నాయకులు, అదేవిధంగా 13, 14 వార్డులోని నాయకులు, యువకులు అందరూ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ ఇదివరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో, ఇతర పార్టీలో ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఇష్టంతో, అభిమానంతో ఈరోజు వచ్చి ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మీ అందరికీ తెలుసు, కోవూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చాను, పోటీ చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని, అదేవిధంగా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎంతో అభిమానంతో, నా మీద ఉన్న అభిమానంతో ఈ నాయకులందరూ వచ్చి ఈ విధంగా రోజు పార్టీలో చేరుతూనే ఉన్నారు. నాకు క్యాంపెయినింగ్తో టైం లేకపోయినా ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడే చేరాలని చెప్పారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది అది కాకుండా ఇంటి దగ్గర వచ్చి చేరుతున్నారు. వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ప్రజా సేవ కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఇంత ఆదరణ చూపిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ సమస్యలన్నీ ఎటువంటి అయినా కానీ నేను ప్రతి గ్రామానికి వెళ్తున్నాను, ప్రతి దగ్గర చూస్తున్నాను. నేను మొదట రాజకీయాల్లోకి రావడం ఇప్పుడే అయి ఉండొచ్చు, కానీ ఈ సమస్యలన్నీ చూస్తుంటే ఇన్ని సమస్యలుండి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మేము అభివృద్ధి చేసాం, మేము పనులు చేసాం, అది చేసాం, ఇది చేసాం అని చెప్తున్నారు. ఏ ఊరికి పోయినా కనీస అవసరం తాగడానికి నీళ్లు లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి. ఇళ్ళు లేకుండా ఉన్నాయి, రోడ్లు లేకుండా ఉన్నారు, చవిటి కాలువలు లేకుండా ఉన్నారు. ఇవన్నీ మనకి మామూలుగా జరగాల్సిన పనులు. అవి కూడా 5 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నోచుకోలేదు ఏ గ్రామం కానీ. అభివృద్ధి పక్కన పెడితే తాగునీరు సమస్య అనేది చాలా చిన్న సమస్యది, కానీ వాళ్ళకి అది గ్రామస్తులకి పెద్ద సమస్య, మనకి తీర్చడం చాలా చిన్న సమస్య. అది కూడా తీర్చలేని నాయకులు ఈరోజు మైకులు తీసుకొని ఉపన్యాసాలు చెప్తూ మేము 6 సార్లు గెలిచాం, 7 సార్లు గెలిచామని చెప్తున్నారు. కాబట్టి నేనైతే మీకు ఒకటే మాట ఇస్తున్నాను, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఏ గ్రామంలో అయినా కానీ, మనకి కోవూరు నియోజకవర్గంలో 84 పంచాయతీలు ఉన్నాయి, ఎక్కడ కూడా తాగు నీరు సమస్య అనేది మాత్రం లేకుండా తప్పకుండా చేస్తామని చెప్పి మీకు అందరికీ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మొట్టమొదటి అదే మనకి ప్రతిరోజు అవసరం. ఫస్ట్ ఆ అవసరం తీర్చుకొని కొరవన్నీ తీర్చుకుంటాం. కాబట్టి మీరందరూ తప్పకుండా మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను, నాకు, అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని గెలిపించాలని చెప్పి
మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పార్టీలో జరుగుతున్న యువకులందరూ ఇప్పుడు చాలా మంది ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని చెప్పి ఒక ఇది ఉంది కదా, దానికి సంబంధించిన యువకులు ఎంతో మంది ఉన్నారు. నేను తిరిగి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసే లోపల మీ అందరి చదువులు అయిపోతాయి అనుకుంటాను. అప్పుడు మీకు అందరికీ నిరుద్యోగం అనేది లేకుండా ఏదో ఒక దారిలో మీకు ఉద్యోగాలు మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న సెజల్ ద్వారా అయితే నేను, మిగతా వాటి ద్వారా అయితే నేను, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయితే ఎలాగైనా సరే సాధించి మీరందరూ నన్ను ఒక అమ్మలాగా చూపించి నా వెనకొస్తున్నారు. నేను కూడా మిమ్మల్ని అందరినీ నా బిడ్డల్లాగా చూసుకొని మీకు అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఏ దారున్నా కానీ తప్పకుండా దాన్ని చూస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ఒక బిడ్డ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటే మనకి ఎంత బాధో మనకి తెలుసు. ఆ అవసరం లేకుండా తప్పకుండా నేను ఉద్యోగాలు వచ్చేటట్టు పిల్లలకి చేస్తానని చెప్పి అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పున్నారు. 20 లక్షల జాబ్లు, మెగా డిఎస్సి, ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 ఇవన్నీ చెప్పున్నారు. కాబట్టి తప్పకుండా మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. అదేవిధంగా మీ అందరికీ నేను ప్రతి సభలో చెప్తున్నాను, ప్రతి మీటింగ్ లో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. నేను కానీ ప్రభాకర్ రెడ్డి సార్ కానీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. ఎందుకంటే మేము ఇప్పటి వరకు ప్రజల మధ్యనే ఉన్నాం. కానీ అప్పుడు కొంతమంది ప్రజలే, మాకు తెలిసిన వాళ్ళే మా దగ్గరకు వచ్చి సహాయం పొందేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో మంది, అప్పుడు 40 మందికి చేస్తే ఇప్పుడు 400 మందికి చేయగలము అనే ఆశతో మేము వచ్చాము. అదే విధంగా మీకు అందరికీ తప్పకుండా అందుబాటులో ఉంటాము. మేము ఏమి వ్యాపారాలు చేసినా, ఏమి డబ్బులు సంపాదించినా అది మాకు ఒక సిస్టమాటిక్ వ్యాపారం ఉంది. దానికి మనుషులు ఉంటారు, దాన్ని చేసుకుంటా మేము ఇక్కడ ఉండి మీకు అందరికీ చేస్తాం. అంతేగాని మాకు ఇక్కడ నెల్లూరు వదిలేసిపోయి చేసే వ్యాపారాలు ఏం లేవు. ఎందుకంటే మాకు ఇసుక వ్యాపారం లేదు, గ్రావెల్ వ్యాపారం లేదు, తర్వాత అవన్నీ తీసేసుకుని ఎక్కడ దాచిపెట్టుకోవాలో అది కూడా మాకు తెలియదు. కాబట్టి అవన్నీ మాకు అవసరం లేవు. కాబట్టి మేము నెల్లూరులో మీ కళ్ళ ముందే మీ దగ్గరే ఉంటాం, మీ పనులే చేస్తాం. సరేనా? మా కష్టంతో, మా డబ్బులతో మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఎటువంటి కమిషన్లు ఆశించకుండా